బస్సుల్లో ఫ్రీగా తిరిగే సౌలతి మహిళలకే, ఆసరా పింఛన్లు మహిళలకే, అమ్మఒడి మహిళల పేరు మీనే, గృహజ్యోతి మహిళల పేరు మీనే. మగ మహారాజులంటే అంత అల్క తక్కువగా కానత్తాన్రా? మొగళ్ళకేది ఫ్రీ బస్సు పథకం, మొగళ్ళకేది ఆసరా పథకం? ఏంది మీనాచి, సాటి మహిళవయ్యుండి మొగళ్లకు వత్తాసు వలుకుతున్నావని అనుకునేరు మా అక్క జల్లన్లంతా. ఇది నా మనసుల మాట కాదొల్లో, ఇట్లనే ఓ గమ్మత్తి ప్రశ్న లేవనెత్తిండు ఒకన్న. ఇంతకి ముచ్చటేందంటే, భర్త చనిపోతే భర్త పెన్షన్ బాధకి ఇస్తా ఉన్నాము. ఒకవేళ మామూలుగా కూడా భర్త చనిపోతే మనం విడో పెన్షన్ ఇస్తా ఉన్నాము. అన్నయ్యలు అడుగుతా ఉన్నారు, భార్య చనిపోతే మాకు కూడా పెన్షన్ ఇవ్వండి అని. ఖచ్చితంగా నేను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాను. ఓకేనా అన్న? సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణక్క చెప్పిన జవాబింటే మీకు అర్థమై ఉంటది ఎదురుంగున్న పెద్ద మనిషి మొరబెట్టుకున్న కోరిక ఏందన్నది. అవు అక్క అన్నదే మీరిన్నదే. భర్త జీవిడితే ఆడోళ్ళకేనా ఆసరా పింఛన్లు, భార్య జీవిడితే ఏకాకిగా బతికే మా మొగోళ్ళకు కూడా కావాలి ఆసరా పథకం అని కోరిండట అన్న. నవ్వకుర్రి, సీరియస్ మ్యాటర్ అన్నట్టే ఉండాలి గాని అన్నట్లా అడగంగానే గమ్మతన్నట్టే గొల్లున నవ్విరు చుట్టూతున్నలంతా. సొంత నియోజకవర్గం సింగనమలలో ఇది మంచి ప్రభుత్వం పేరు మీద ఇల్లు తిరుగుతుండగా ఒక జాగల ఎమ్మెల్యే శ్రావణక్కకు గిసొంటి ప్రశ్న ఎదురైంది. పాపం గీ అన్నోళ్ళ ఇంటామె జీవిడిచినట్టున్నది. అందుకే మొగోళ్ళ కూడా పింఛన్లు ఇయ్యాలని కోరినట్టున్నాడు. కష్టమంతా చెప్పుకొని కుమిలిపోయిండట మేడం ముంగట. ఇంటాయన జీవిడితే ఇంటామెకు పింఛన్ ఇస్తాన్రు, మరి ఇంటామె జీవిడితే ఒంటికాయ సొంటి కొమ్మలేక ఒంటిగా ఉండేటి మేమేం పాపం చేసినాం అని ప్రశ్నించేటాళ్లకు ఎమ్మెల్యే శ్రావణక్క అరే అది కూడా కరెక్టే కదా అన్నట్టు ముచ్చటను సీఎం చంద్రాల్ సార్ దాకా పట్టకపోతానని సెలవిచ్చింది. సూత్తా అంటే ఆ చెయ్యనికలల్లా మొగోళ్ళ ఓటు బ్యాంకు కోసమని ఇసొంటి ఒక పథకం పెట్టేటట్టే ఉన్నారు మన లీడర్లు. ఇక ఈ వీడియోను ఇంటర్నెట్లో చూసిన వాళ్ళంతా గమ్మతి కామెంట్లు పెడతారు. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు అని ఒగలు, అందరు సమానం అన్నప్పుడు ఆడోళ్ళకు ఉన్నట్టే మొగోళ్ళకు కూడా ఆసరా పథకం ఉండాలి కదా అని ఇంకొగళ్ళు. ఇట్లా తీరు కామెంట్లు పెడుతున్నారు. మీకు కూడా ఏమన్నా అనాలనిపిస్తే అనుర్రి మరి.